హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడు ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట. చాలామంది ముఖ్యంగా ఏదైతే పంట పెట్టుబడి సాయం ఎకరానికి 12,000 రూపాయలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, ఇక కేంద్రం ఈసారి ఒక్కొక్కరి ఖాతాల్లో 3,000 రూపాయలు అయితే జమ చేయనుందనమాట. సో ఎప్పుడు జమ చేస్తారు ఏంటి, ఇందుకు సంబంధించి అయితే మనకు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం అయితే ఉంది కదా. ఇందులో వచ్చేసి 23వ విడత అయితే రావడం జరిగింది. 24వ విడత కోసం ఎదురు చూస్తున్నటువంటి రైతాంగానికి ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఈ అప్డేట్స్ అనేది చేసుకోవాలని చెప్పేసి దాదాపుగా 1,500,000 ఎకరాలకు సాగు అయితే జరుగుతుందన్నమాట. సో అటువంటి రైతులకు సంబంధించి తాజాగా వచ్చేసి రాష్ట్ర ప్రభుత్వం నుంచి కీలక ఆదేశాలు అయితే రావడం అయితే జరిగిందనమాట. అయితే తెలంగాణ రాష్ట్రంలో పిఎం కిసాన్ పైసలు రావాలన్నా, ఇక రాష్ట్ర ప్రభుత్వం నుంచి విడుదలయ్యేటువంటి రైతు భరోసా ఏదైతే గత ప్రభుత్వంలో ఎకరానికి 5,000 రూపాయల పంట పెట్టుబడి సాయం, ఇక ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ మేనిఫెస్టోలో భాగంగా 2 విడతల్లో కలిపి 15,000 రూపాయలు జమ చేస్తామని చెప్పారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం 12,000 రూపాయలు రిలీజ్ చేస్తున్నారు. సో ఈ రావాలంటే మనం ఏం చేయాలి, ఏం చేయకూడదు, చాలా ఇంపార్టెంట్ వీడియో అనమాట. ఆ వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందన్నమాట. సో రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం రైతులందరికీ మేలు చేయాలని ఉద్దేశంతో సంచలన నిర్ణయాలు తీసుకుంటూ వస్తుంది. ఇప్పుడు వానాకాలం సీజన్ సంబంధించి సన్న రకం వరి సాగు చేసే ప్రతి రైతుకు 500 రూపాయలు బోనస్ పైసలు అందించాలని సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకోవడం జరిగిందనమాట. సో ఇక ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఆర్థిక సాయం దళారుల చేతుల్లోకి వెళ్లకుండా ఉండేందుకు కట్టుదిట్టమైన కొత్త రూల్స్ తీసుకొచ్చారనమాట. మీరు బోనస్ పొందాలన్నా తమ పంట వివరాలు ప్రభుత్వ పోర్టల్లో తప్పనిసరిగా నమోదైతే చేసుకోవాలి. విత్తనాలు కొనుగోలు చేసే సమయం నుంచి ప్రక్రియ అనేది స్టార్ట్ కావడం జరుగుతుంది. పట్టాదారు పాస్ పుస్తకం, ఏ రకమైన విత్తనాలు వాడుతున్నారనే సమాచారం, సర్వే, అదేవిధంగా నంబర్ వంటి అన్ని వివరాలు డీలర్లో రికార్డ్ అయితే చేయడం జరుగుతుంది. సో ఇక ఈ నిబంధనల కారణంగా అనర్హులైన లబ్ధిదారుల నుండి ఇక ప్రభుత్వం ఏరివేయడమే ప్రధాన ఉద్దేశం అన్నమాట. గుడ్ను చెప్పడం జరిగిందండి. రైతులకు సంబంధించి డిజిటల్ ఒక సర్వే చేశారు. డిజిటల్ క్రాప్ సర్వే, పంటల నమోదు. చాలామంది అడుగుతున్నారు, మాకు గ్రామ స్థాయిలో వాలంటీర్లు నేరుగా పొలాల వద్దకు వెళ్ళి సన్న వడ్ల, దొండు వడ్ల రకాల విస్తీర్ణం నమోదు చేస్తున్నారు. యాప్ ద్వారా సరిగా పనిచేసే సాంకేతిక ఏర్పాట్లు, సర్వే వేగం జరుగుతుందని చెప్తున్నారు. ఒకవేళ స్థానిక డీలర్ వద్ద కాకుండా బయట ప్రాంతాల నుంచి విత్తనాలు తెచ్చుకున్న రైతులు కూడా వివరాలు అధికారులకు అయితే చెప్పాలన్నమాట. నారు మార్పిడి సంబంధించి ఎలాంటి పంట వేశారు ఏంటనేది కూడా పంట సాగు చేసిన స్పష్టమైన ప్రకటన అయితే చెప్పాలన్నమాట. దీనివల్ల ఇక అవి ఆన్లైన్లో యాప్లో అయితే నమోదు చేయడం జరుగుతుంది. ఇక ప్రభుత్వం గుర్తించిన 7 రకాల సన్న ధాన్యానికి మాత్రమే ఈ డబ్బులు అనేది ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. కొనుగోలు కేంద్రాల్లో పంటలు తీసుకొచ్చినప్పుడు అధికారులు అన్ని వివరాలు క్షుణ్ణంగా పరిశీలిస్తారు కాబట్టి సో విత్తనాలు, రసీదులు, అదేవిధంగా డిజిటల్ సర్వేలు, సెల్ఫ్ డిక్లరేషన్ పత్రాలు సరిపోల్చడం జరుగుతుందన్నమాట. అన్ని అర్హతలు సక్రమంగా ఉన్నటువంటి నిజమైన రైతులకు మాత్రమే ఈ బోనస్ పైసలు అనేది జమ చేయడం జరుగుతుందన్నమాట. సో నిబంధనలు పాటించని రైతులకు వెసులుబాటు అయితే లభించదు కాబట్టి సో రాష్ట్ర వ్యాప్తంగా కూడా మీరు ఇంకా కంప్లీట్ చేయకపోతే కంప్లీట్ చేయండి. దాదాపు సెప్టెంబర్ వరకు అయితే అవకాశం అయితే కల్పించే ప్రయత్నం అయితే చేయడం జరిగింది అనమాట. రిజిస్ట్రేషన్ అయితే చేసుకోండి. 2 రకాలు చెప్తున్నారు. ఒకటేమో మనకు డీలర్ వద్దకు వెళ్ళి, ఇంకోటేమో ముఖ్యంగా స్థానికంగా ఉన్నటువంటి వ్యవసాయ అధికారులు లేదంటే పంటలు సర్వే చేసిన డిజిటల్ వాలంటీర్లు అయితే ఉన్నారు, వారికి అయితే ఇవి అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుందన్నమాట. సమాచారం అయితే అందించండి. సో ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్రంలో రైతులకు ఇచ్చేటువంటి పైసలే చాలా తక్కువగా ఉన్నాయి. అయితే ఈ పైసలన్నీ మనకు అకౌంట్లో డబ్బులు రావాలన్నా ఎప్పటికప్పుడు మనకు అందుబాటులో ఈ అప్డేట్స్ అయితే చేసుకున్న వారికి మాత్రమే వస్తాయి. కాబట్టి ఇప్పుడు కేంద్రం నుంచి వచ్చే పిఎం కిసాన్ కావచ్చు, రైతు భరోసా సంబంధించి అప్డేట్స్ ఇచ్చారనమాట. తెలంగాణ రాష్ట్రంలో రైతులందరూ కూడా అప్డేట్ అయితే చేసుకోవాలి, అలర్ట్గా ఉండాలి. ఎందుకంటే ఎప్పుడో ఒకసారి అయితే ఇలాంటివి అప్డేట్స్ అయితే అందుతాయి కాబట్టి చాలా ఇంపార్టెంట్ వీడియో. సో మొత్తం మీద అయితే గుడ్డని చెప్పే ప్రయత్నం అయితే చేయడం జరిగింది. ఇక మన అర్హత లిస్ట్ని ఎలా చెక్ చేసుకోవాలి ఏంటనేది కూడా క్లియర్గా వీడియోలో అయితే ఉండబోతుంది అనమాట. తెలంగాణ రాష్ట్రంలో రైతులకు పంట పెట్టుబడి సాయం ఎకరానికి వానాకాలం సీజన్ 12,000 రూపాయలు
అకౌంట్లో అయితే జమ చేయడం జరిగిందనమాట. సో ఇప్పుడు రైతు భరోసా పైన సీఎం రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. రాష్ట్రంలో ఈసారి ఎకరానికి 6,000 రూపాయలు చొప్పున అయితే అందజేస్తున్నారు కదా. ఈసారి 6,500 రూపాయలు అయితే ఇవ్వడానికి అన్ని ఏర్పాట్లు చేసినట్లు తాజా అప్డేట్స్ అయితే రావడం జరిగిందనమాట. అయితే గతంలో ఏం చేశారంటే కనీసం 7,500 రూపాయలు అయితే ఉంది. రాష్ట్ర ఆర్థిక బడ్జెట్ ఖజానా బట్టి 500 రూపాయలు లేదా 1,000 రూపాయలు పెంచి ఇస్తామని చెప్పడం జరిగింది. అందుకని చెప్పేసి రాష్ట్రంలో ఈసారి రైతులకు మరింత మేలు జరగాలని 6,000 రూపాయలు లేదంటే 7,000 రూపాయలు అయితే అందించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తాజా అప్డేట్స్ అయితే రావడం జరిగిందండి. ప్రభుత్వం చెప్పినట్లుగానే మేలు జరగాలంటే తప్పనిసరిగా రైతులకు, కౌలు రైతులకు ఇవ్వడం లేదు. ఇప్పుడు అదేవిధంగా నిజమైన సాగు చేసే రైతులకు మాత్రమే అందుతుంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈసారి సన్న ఓట్లు అంటే దళారులను కట్ చేస్తూ నిజమైన సాగు వారికి మాత్రమే పైసలు అందే విధంగా కొత్త రూల్స్ కూడా తీసుకొచ్చారు. సో దీనివల్ల పైసలు మిగులుతో పాటు రైతులకు మరింత మేలు జరగబోతుందంటూ రాష్ట్రంలో ఇంకా మీరు రైతు భరోసా కనుక దరఖాస్తు చేయకుండా ఉన్నట్లయితే తప్పనిసరిగా దరఖాస్తులు అనేది సమర్పించండి. ఇందుకు సంబంధించి పత్రాలు మీ పట్టాదారు పాస్ పుస్తకం, 1B, బ్యాంకు అకౌంట్ జిరాక్స్, అదేవిధంగా ఆధార్ కార్డు, మీ యొక్క ఫోటో, ఇవన్నీ మీ దగ్గరలో ఉన్నటువంటి వ్యవసాయ విస్తరణాధికారి ఏఈఓను సంప్రదించి అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుందన్నమాట. ఫోన్ నెంబర్ కూడా తీసుకెళ్ళండి. ఇప్పటివరకు కనుక మీరు రైతు భరోసా రాకపోతే దరఖాస్తులను చేసుకోండి. ఒకవేళ ఇప్పటికి రైతు భరోసా అయితే వచ్చినట్లయితే మీకు మళ్ళీ దరఖాస్తులు అనేది ఏం అవసరం లేదండి. రాష్ట్ర ప్రభుత్వం నుంచి సంచలన నిర్ణయం తీసుకోవడానికి అన్ని ఏర్పాట్లు అయితే చేయడం జరిగిందనమాట. ఎందుకంటే రైతులకు మరింత పెంపు చేయాలనే ఉద్దేశంతో రైతు భరోసా అనేది ఇవ్వడానికి అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసిందనమాట. అయితే ప్రభుత్వం పైసలు అయితే జమ చేస్తున్న రైతు భరోసా ఎకరానికి 12,000 రూపాయలు కాబట్టి మీరు తప్పనిసరి దరఖాస్తు చేసుకున్నట్లయితే వెంటనే మీకు డబ్బులు అనేది రావడం జరుగుతుందన్నమాట. అయితే మీకు 6,000 రూపాయలు రావడం అయితే జరుగుతుందండి. అలర్ట్గా ఉంటే అందరికంటే ముందు. అదేవిధంగా ఇప్పుడు PM కిసాన్ 23వ విడత వచ్చింది. ఇప్పుడు 24వ విడత కోసం కేంద్రం అయితే గుడ్డ చెప్పిందనమాట. సో వీరందరికీ కూడా దాదాపుగా 3,000 రూపాయలు అయితే ఈసారి డబ్బులు అనేది పెంచి, అంటే 3 విడతలు వచ్చేసి 6,000 రూపాయలు అయితే జమ చేస్తున్నారు. ఈసారి 3,000 రూపాయలు పెంచి దాదాపుగా 9,000 రూపాయలు జమ చేయడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నట్లు వార్తా కథన అప్డేట్స్ అయితే అందుతున్నాయి అన్నమాట. సో రాష్ట్రంలో మరి ఎప్పటి నుంచి ఇవ్వబోతున్నారు ఏంటనేది కూడా చాలామంది అయితే అడుగుతున్నారు. కాబట్టి ఈ నెలాఖరు నుంచి, అదేవిధంగా దాదాపుగా వచ్చే నెల 1వ తారీఖు అయితే మనకు ఈ డబ్బులు అనేది జమ చేయబోతున్నారు. అంతకంటే ముందు మీరు ఈ KYC ప్రాసెస్ కంప్లీట్ చేసుకోండి. NPCI లింక్ అయిందా, పట్టాదారు పాస్ పుస్తకం కంప్లీట్ అయిందా లేదని ఒకసారి చెక్ చేసుకోండి. అప్పుడు మాత్రమే మీకు అకౌంట్లో డబ్బులు అనేది జమ కావడం జరుగుతుంది అనమాట.